నమస్కారం న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. మహిళలు చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోయాయన్న వైసీపీ మహిళా నేతలు. కూటమి పాలన వైఫల్యమైందని వ్యాఖ్య. ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా నిరసనలు. మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలన్న సిఐటియు. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదని హెచ్చరిక. రాజధాని అమరావతిపై విష ప్రచారం తగదన్న మంత్రి కొండపల్లి. వైసీపీ నాయకులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు. మహిళలపై జరుగుతున్న హత్యలను అత్యాచారాలను నిరసిస్తూ విజయనగరం పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద వైసీపీ మహిళా నేతలు ఆందోళన నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని రింగ్ రోడ్ మీదుగా అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బాబాసాహెబ్ అంబేద్కర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ మహిళా నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, మహిళలకు చిన్నపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి పాలనలో మహిళల భద్రతను గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. రాష్ట్ర హోంమంత్రి అనిత ఒక మహిళ అయి ఉండి కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల భద్రతకు పెద్దపీట వేశారని, దిశ చట్టాన్ని అమలు చేసి మహిళలకు అండగా నిలిచారని తెలిపారు. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది, కానీ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏ అభివృద్ధి కూడా జరిగిందనేది ఎక్కడా కూడా కనబడట్లేదు. ప్రజలను నెట్టేటు ముంచారని మరొకసారి చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ రోజు చూసుకుంటే మహిళలకి ఎంత అన్యాయం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు ఎందుకురా బాబు ఈ ఓటు వేసి గెలిపించామనే స్థితికి ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పారు, నేనుంటే కరోనా రాదు అని. మరి చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చినా మరి ఇప్పుడు కరోనా వచ్చింది కదా, మరి మీరు ఏ విధంగా దాని మీద చర్యలు తీసుకుంటారు, ప్రజలను ఏ విధంగా కాపాడుకుంటారు అనేసి అని. అలాగే అనిత గారు చాలా ప్రసంగాల్లో చెప్పారు, మహిళలకు మేము అండగా ఉంటాము, ఎక్కడ అన్యాయం జరిగినా మా కూటమి ప్రభుత్వం ఉంటుందని ప్రతి మీడియా సమావేశంలో కూడా ఆవిడ చెప్పున్నారు. కానీ ఈ సంవత్సరం పొడుగును చూస్తే మహిళల మీద ఎన్నో అత్యాచారాలు కూడా జరిగి ఉన్నాయి. అనిత గారు మీరు ఒక మహిళ, మీరు మహిళ అయ్యుండి కూడా మీరు ఇక్కడ ఇంత అత్యాచారాలు ఇవి అనార్థాలు జరుగుతుంటే మీరు చూస్తూ ఏం చేస్తున్నారు? మీరు కళ్ళు మూసుకుంటూ ఉంటున్నారా? గత మా ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు జరిగి కూడా మీరు మమ్మల్ని ఎన్నో విధాలుగా మమ్మల్ని దూషించారు. కానీ మేము ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో కూడా ఏ విధంగా మహిళలకే కాదు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. దిశా చట్టం తెచ్చి అతను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఉండిపోతారు. దిశా చట్టం అనేది ఎక్కడ ఏ విధంగా లేని విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువచ్చారు. మరి మీరేం చేస్తారు మాకు తెలియజేయాలి. మీరు మీడియా ద్వారా తెలియజేస్తారా? ఏ విధంగా తెలియజేస్తారు? అలాగే ఎన్నో సూపర్ 6 పథకాలు పెట్టి ఈ రోజు ఇంతవరకు అమ్మఒడి అన్నారు, అమ్మఒడి ఎక్కడుంది? రేపు జూన్ 12 అంటున్నారు, 12కి వస్తుందా రాదా? దయచేసి కూటమి ప్రభుత్వాన్ని మేమందరం ఒకటే కోరుకుంటున్నాం, దయచేసి మీరు ప్రజలకు అన్యాయం చేయకండి. ఏ విధంగా మిమ్మల్ని నమ్మి ఓటేశారో మా ప్రజలకు అందరికీ మంచి చేయాలని మేము మనసారా కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి పథకాలకు నమ్మి మోసపోయినటువంటి ఆడవాళ్ళు ఈ రోజు వాళ్ళు భవిష్యత్తులే అంధకారంలోకి వెళ్ళిపోతున్నాయి అన్న సంగతి ఈ రోజు ఏడాది కాలంలో ప్రతి ఒక్క మహిళ తెలుసు. చిన్న పసిపిల్లవాడి కాడి నుంచి వృద్ధుల దాకా పథకాలు ఇచ్చి ఆడవాళ్ళకి ప్రోత్సాహకమైనటువంటి జీవితాలను ఇచ్చి దిశ చట్టాలను పెట్టి, దిశ చట్టాల్లోని ఆడవాళ్ళకి అన్యాయం ఎక్కడ జరుగుతున్నా 0 FIR ని కూడా తీసుకొచ్చి ఆడవాళ్ళకి అత్యధికమైనటువంటి రక్షణ ఇచ్చి ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు వదులుకున్నందుకు ప్రతి ఒక్క మహిళ కూడా బాధపడుతుంది. నిజాలని మట్టి కరిపించి అబద్ధాలని ప్రచారం చేసుకోవడంలో ఈ ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి ప్రతి ఒక్క కార్యకర్తని కూడా మట్టి కరిపి జగన్మోహన్ రెడ్డి వెనకతర ఏ కార్యకర్త కూడా రాకుండా చేయడానికి రాజ్యాంగాన్ని అమలు చేసి పోలీసు అంతటినీ కూడా మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద, వైఎస్ఆర్ పార్టీ అభిమానుల మీద జులాయాన్ని ఎక్కువగా చేస్తారు. అంతేగాని ఈ రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ఎక్కడ ప్రశ్నిస్తున్నారు, ఎక్కడ వాళ్ళకి న్యాయం చేస్తారు? నేటి వరకు ఏడాది కాలంలోనే సుమారు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున రాష్ట్రంలో జరుగుతున్న మహిళలకి అఘాయిత్యాలకి ఫుల్ స్టాప్ పెడతారా లేదని ఈ రోజు మేము ఈ ధర్నా ద్వారా తెలియపరుచుకుంటున్నాం.
కూటమి పాలనలో అరాచకాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని, వాటిని కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. ఒక నిజాయితీపరుడైన జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయడం నీచమైన చర్యగా పేర్కొన్నారు. పార్వతీపురంలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళా అభ్యున్నతికి అన్ని గొప్పలు చెప్పుకుంటున్న కూటమి నాయకులు వారి కోసం ప్రకటించిన సూపర్ 6 హామీలను ఏం చేశారని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి మహిళాభ్యున్నతి, సాధికారతపై శ్రద్ధ, చిత్తశుద్ధి ఎక్కడ ఉందన్నారు. వెన్నుపోటు తప్ప ప్రజలకు మంచి చేద్దామన్న ఆలోచన వీరికి లేదన్నారు. ఆడబిడ్డలకు ఇస్తామన్న తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మహిళాభ్యున్నతి జగన్మోహన్ రెడ్డితోటే సాధ్యమని చెప్పారు. దాదాపు 11 పథకాలు వారి కోసమే అమలు చేశారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వాళ్ళ పాలనలో అరాచకాలు ఏ రకంగా ఉన్నాయి, అదేవిధంగా అఘాయిత్యాలు ఏ రకంగా జరుగుతున్నాయి, వాటిని కప్పిపుచ్చడానికి ఈ కూటమి ప్రభుత్వం చేసేటువంటి డైవర్షన్ పాలిటిక్స్ అనేవి ఏ రకంగా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు చూస్తే కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం అనేది నిజంగా దారుణం. మొన్న సాక్షి ఛానల్లో 6వ తారీఖున ఒక డిబేట్లో ఒక సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కృష్ణరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలను తెర మీదకు తీసుకొచ్చి ఆ నెక్స్ట్ డే నుంచి దీనికి రాజకీయ రంగు పొలవడం స్టార్ట్ చేశారు. నీచ రాజకీయాలకు ఈరోజు కూటమి ప్రభుత్వం తెర తీసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే 6వ తారీఖున ఘటన జరిగితే 7వ తారీఖున లోకేష్ గారు ట్వీట్ చేయడం, 8వ తారీఖున టీడీపీ శ్రేణులందరూ కూడాను కంప్లైంట్లు ఇవ్వడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేయడం, పవన్ కళ్యాణ్ గారు ఆఫీసు నుంచి ప్రెస్ నోట్ ఇవ్వడం, పవన్ కళ్యాణ్ గారు ఈవినింగ్ మళ్ళీ ట్వీట్ చేయడం, అంటే కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే. సడన్గా ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు చేస్తున్నారు, దీన్ని ఎందుకు తెర మీదకి తీసుకొచ్చి ఇంత రక్తి కట్టిస్తున్నారని చూస్తే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాల్ని కప్పిపుచ్చడానికి ఒక ఇంటర్మీడియట్ విద్యార్థిని తన హత్య జరగడం, అది కూడా మద్యం బాటిల్తోటి తల పగలగొట్టి చంపినటువంటి తీరు, తన్మయ్ చనిపోయిందని చెప్పేసి ఈరోజు పేరెంట్స్ ప్రెస్ ముందుకు వచ్చి చెప్పినటువంటి తీరు చూస్తే నిజంగా బాధాకరం. ఎందుకనంటే తను తప్పిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు పట్టించుకోలేదు, కనీస విచారణ చేయలేదు అనడానికి నిదర్శనం ఏంటి అని అంటే 6 రోజుల తర్వాత పురుగులతో కూడినటువంటి తన్మయి శవం ఆ చుట్టుపక్కలే దొరకడం. అంటే కనీసం పోలీసులు వెతకడానికి కూడా ప్రయత్నం చేయలేదు అన్నది సుస్పష్టం. అసలు ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ ఉందా, బాలికలకు రక్షణ ఉందా? ఈరోజు స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, ఇంటి బయట ఆడుకున్నా కూడా ఆడపిల్లలకి రక్షణ లేనటువంటి దుస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్తారు. సంవత్సరం కాలానికే తీవ్ర వ్యతిరేకత గ్రామాల్లో, మామూలు వ్యతిరేకత కాదు, తీవ్ర వ్యతిరేకత. విజయనగరం జిల్లా ఎస్కోట మండలం చినఖండేపల్లి గ్రామం సాయిపల్లిలో జరిగిన రాష్ట్ర స్థాయి యోగాంధ్ర కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంబేద్కర్, ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ, యోగాసనాల వలన శరీరం ఆరోగ్యంగా, మనసు ప్రశాంతంగా మారుతుందని, యోగా ద్వారా జీవన నైపుణ్యాలు మెరుగవుతాయని సూచించారు. యోగా అనేది భారతదేశ ప్రాచీన సంపదగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, ప్రతి ఒక్కరూ రోజు కొన్ని నిమిషాలు యోగాకి కేటాయించాలన్నారు. శరీరానికి తేజస్సును, మనసుకు ప్రశాంతతను ఇచ్చే యోగా ప్రతిరోజు మన జీవన శైలిలో భాగం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేసీ సేతుమాధవన్, ఏపీ టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ ఇందుకూరి సుధారాణి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్, ఇతర అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
విజయనగరం పట్టణంలో లోహ జగత్తు పుస్తకాన్ని ప్రముఖ రచయిత్రి చాగంటి తులసి ఆవిష్కరించారు. చాగంటి కృష్ణకుమారి రచించిన ఈ పుస్తకాన్ని నగరంలోని తన నివాసంలో తులసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చాగంటి తులసి మాట్లాడుతూ మానవ శరీరం అనేక లోహ మూలికలు సమూహమని, ఆయా లోహాలు శరీరం ఎదుగుదలకు క్షీణతలపై ఏ విధంగా ప్రభావం చేస్తాయో లోహ జగత్తు పుస్తకంలో సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో వివరించారన్నారు. రచయిత సుమనస్పతి రెడ్డి మాట్లాడుతూ తెలుగులో సరళమైన భాషలో లోహ జగత్తు పుస్తకం ప్రజలకు అందుబాటులోకి రావడం వల్ల ప్రజలకు విషయ పరిజ్ఞానం సముపార్జనకు ఉపయుక్తంగా ఉంటుందని వివరించారు. సైన్స్ అభివృద్ధి సమాజంపై ప్రభావం చూపిందని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు ఎంవీఆర్ కృష్ణాజీ తెలిపారు. కథాకథనానికి అనుగుణంగా చిత్రాలు వేయడంతో లోహాల ప్రయోజనం తెలుసుకోవడం సులభమైందని చిత్రకారిణి కె మధురశ్రీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ మహిళా కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ లలిత కుమారి, చిత్రకారుడు చాసో కుమారుడు చాగంటి బాపిరాజు, చాసో అభిమానులు, వర్ధమాన రచయితలు తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ లోహ జగత్ ఆవిడ రాసి నా చేత ఆవిష్కరింపజేసుకుంది. అదే నా చేత ఆవిష్కరింపజేసుకుంటానంటే నేను సైన్స్ దాన్ని కాదు వాడుతూ ఉంటాను అని చెప్పి కూడా అడిగాను. అంటే అలా కాదు, నువ్వు నా కవి, నా పెద్దదానివి, ఇది అది నీ చేతే ఆవిష్కరించేసుకుంటాను, నువ్వు 2 ముక్కలు చెప్తే చాలు, వాళ్ళు చదువుకుంటారు కదా, ఏమిటేమిటో చెప్పింది ఆవిడ. ఇంకా నన్ను ముప్పించడానికి. సరే అయితే ఒప్పుకున్నా. ఆవిడేమో ఈ లోహ జగత్తులోను అసలు విషయం ఏంటంటే, నేను లోహాలు అన్నవి మన శరీరంలో ఉన్నవేను, మన శరీరంలో లోహం లేకుండా మనం లేము కదా, ఆ విషయం ఒకటి అర్థమైంది. అయితే ఈ లోహాలతో చేసినటువంటి ఈ శరీరాన్ని ఆవిడ ఆయా లోహాలతో రాసింది. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో మంగళవారం కురిసిన కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలతో పాటు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. నైరుతి రుతుపవనాల ప్రారంభ దశలో కుండపోత వర్షంతో మన్యం జిల్లాలోని పరిసర ప్రాంతాలు వాతావరణంలో మార్పుల కారణంగా చల్లబడింది. మంగళవారం ఉదయం నుంచే మేఘావృతమై మృగశిర కార్తె ప్రభావంతో సోమవారం వరకు తీవ్రంగా ఉన్న ఎండతో ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు భారీ వర్షంతో ఉపశమనం అందింది. పట్టణంలోని ప్రధాన రహదారి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జలమయం కావడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆప్కాస్ థర్డ్ పార్టీలో ఉన్న మున్సిపల్ ఇంజనీరింగ్, నాన్ పీహెచ్ కార్మికులకు జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు పెంచాలని సిఐటియు డిమాండ్ చేసింది. విజయనగరం జిల్లా కేంద్రంలోని సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ మేరకు కమిషనర్ నల్లయ్యకు త్వరలో సమ్మెకు దిగుతామని నోటీస్ అందించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు జగన్మోహన్ రావు మాట్లాడుతూ విజయనగరం నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అండ్ నాన్ పీహెచ్ కార్మికులందరినీ ఆప్కాస్లో చేర్చలేదన్నారు. దాంతో ఒక్కో కార్మికుడు 3 నుండి 4 లక్షల రూపాయలు నష్టపోయారన్నారు. ఆప్కాస్లో ఉన్న 35 మంది పారిశుద్ధ్య కార్మికులతో సమానంగా జీతాలు పెరగలేదన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ చట్ట ప్రకారం చెల్లించడం లేదని, ఈఎస్ఐ ఫ్యామిలీ కార్డులు ఇవ్వడం లేదని, పండగ, జాతీయ సెలవు దినాలు, సిక్, క్యాజువల్ లీవులు అమలు కావడం లేదని తెలిపారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, లేని పక్షంలో దశల వారీ ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు విజయనగరం నగరపాలక సంస్థ వద్ద మా యొక్క నిరసనని తెలియజేస్తున్నాం. గౌరవ కమిషనర్ గారికి సమ్మె నోటీసు ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ఇంజనీరింగ్ అండ్ నాన్ పీహెచ్ కార్మికులకు పారిశుద్ధ్య కార్మికులతో సమానంగా బేసిక్ వేతనం 21,000, టెక్నికల్ వేతనం 24,500 ఇవ్వాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. అదేవిధంగా థర్డ్ పార్టీలో ఉన్నటువంటి కార్మికులకు ఆప్కాస్ కార్మికులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని, ప్రతి నెల 10వ తేదీలోపు జీతం ఇవ్వడంతో పాటుగా పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని, అలాగే పండగ, జాతీయ సెలవులు అమలు చేయాలని, అదేవిధంగా ఈరోజు ఆ కార్మికుల పైన పని భారం, ఒత్తిడి పెరుగుతుంది, వాటిని తగ్గించాలని చెప్పేసి కోరుతూ ఈ సమ్మె చేయబోతున్నాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వెంటనే చర్చలు ఏర్పాటు చేసి మున్సిపల్ ఇంజనీరింగ్, నాన్ పీహెచ్ కార్మికుల సమస్యలని పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఏ రోజు నుంచి అయితే సమ్మెలోకి వెళ్తారో ఆ రోజు నుంచి విజయనగరం కార్పొరేషన్లో కూడా మున్సిపల్ నాన్ పీహెచ్ కార్మికులందరూ కూడా సమ్మె చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి తెలియజేస్తున్నాం. కాసేపు విరామం.
సా స స స సరి గరి గమ పని సా నిరిస 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 నీద మాగరి సరి గమ అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. నందమూరి బాలకృష్ణ 65వ జన్మదిన వేడుకలు విజయనగరం జిల్లా నందమూరి ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ మేరకు నగరంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో బాలకృష్ణ గోత్రనామాలతో అభిషేకాలు, అర్చనలు చేయించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు ఐవీపీ రాజు మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ ఎంతో ఉన్నత వ్యక్తిత్వం గలవారని కొనియాడారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా సమాజానికి అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని తెలిపారు. తన ఉత్తమ నటన ద్వారా కళామ తల్లికి సేవలు చేస్తున్నారని, తండ్రికి తగ్గ తనయుడని అభివర్ణించారు. భవిష్యత్తులో ఆయన మరెన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, ముఖ్య ప్రతినిధులు మురళీమోహన్, శ్రీను, ఆదినారాయణ, కనక మహాలక్ష్మి, ఇతర అభిమానులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా నందమూరి అభిమాన సంఘం ఆధ్వర్యంలో మా ప్రీతమ నాయకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తనయుడు, వారసుడు నందమూరి బాలకృష్ణ గారి 65వ జన్మదినం సందర్భంగా ఈ రోజు విజయనగరంలో అభిమానులందరూ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిడంబరంగా, ఒక పక్క ఆంజనేయ స్వామి కోవిల్లో పూజలు నిర్వహించడం గాని, అలాగే పేద ప్రజలందరికీ కూడా అన్నదానం చేయడంలో గాని, ఆయన నడవలోనే వీళ్ళు కూడా మన అభిమానులు కూడా నడవడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. ఇలాంటి కొడుకు మన అన్న ఎన్టీ రామారావు గారికి పుట్టడం అనేది నిజంగా అటు అన్నగారు ఇటు బాలకృష్ణ గారు కూడా ఎంతో అదృష్టంగా చేసుకున్నారు. ఇది అభిమానులందరికీ కూడా ఒక పండుగ రోజు. పద్మభూషణ అవార్డు కూడా వచ్చి ఈ రోజు ప్రతి ఒక్కరి హృదయాల్లోని ఈ రోజు యంగ్స్టర్స్ కుర్రోలు కూడా జై బాలయ్య అనుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ముందుకు పోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయనకి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతోటి ఉండాలని, ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని, సామాజిక కార్యక్రమాలు చేసుకోవాలని ఈ రోజు అందరం కూడా కోరుకుంటూ ఆయనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలను అరికట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందిందంటూ మన్యం జిల్లా వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ మేరకు పార్వతీపురం పట్టణంలోని ప్రధాన రహదారి ఇందిరా కాలనీ నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ సర్కిల్ వరకు మహిళలు అంతా కలిసి నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు రెడ్డి పద్మావతి మీడియాతో మాట్లాడుతూ, గత ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళలు, చిన్నపిల్లలపై దాడులు, అఘాయిత్యాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయన్నారు. వాటిని అరికట్టడంలో బాబు ప్రభుత్వం, అధికారులు ఘోరంగా విఫలమయ్యారని, రాష్ట్రంలో శాంతి భద్రతలు గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, హోంమంత్రి అనిత మహిళలపై అఘాయిత్యాలు అరికట్టాలని, చిన్నపిల్లలకు, మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మహిళా ఉద్యమాలు, నిరసన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పాలన మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ఈ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుంది. ముఖ్యంగా మహిళలకు రక్షణ లేదు.
అందుకే మహిళలందరూ కూడా ఈ రోజు నిరసన తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వారికి వినతి పత్రం అందించాం. ఎందుకంటే మహిళలకి బాలికలకి రక్షణ కల్పించాలి. ఈ ప్రభుత్వ పాలన తీరు బాగులేదు, మహిళలకు రక్షణ లేదు. మహిళలు ఎక్కడైతే గౌరవించబడతారో పూజించబడతారో అక్కడ మంచి జరుగుతుంది. మహిళలకు రక్షణ లేదు. ఈ ప్రభుత్వ కార్యాలయాల్లోనైతేనేమి, స్కూల్స్ లోనైతేనేమి, ఎక్కడైనా సరే మహిళలపై రక్షణ, అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగాయి. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే అనిత గారు, హోమ్ మినిస్టర్ గారు, నేను అందరు తాట తీస్తాను, మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు అన్ని ఆపేస్తాను అని ఆవిడ ప్రగల్భాలు పలికారు. ఎక్కడ ఈ మధ్య కాలంలోనే అనంతపురంలో, మొన్న అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిపై అత్యాచారం జరిగి ఆవిడని కిడ్నాప్ చేస్తే ఆ తల్లిదండ్రులు జూన్ 3వ తారీఖున కంప్లైంట్ చేస్తే దాని గురించి ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ దాని గురించి అసలు పట్టించుకోలేదు. ఆ కంప్లైంట్ ని వాళ్ళు పట్టించుకోలేదు, సమీక్ష జరపలేదు, ఏమీ లేదు. 6 రోజుల తర్వాత అమ్మాయి మృతదేహం లభించింది. కూటమి ప్రభుత్వ పాలన ఇదేనా? విజయనగరం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న జ్ఞానోదయ విద్యాలయం ఉన్నత పాఠశాలలో స్వామి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కనకల మురళీమోహన్ శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. అవసరమైన వారికి మందులు, ఐ డ్రాప్స్ ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా స్వామి కంటి ఆసుపత్రి అధినేత డాక్టర్ మంచు కుమారస్వామి మాట్లాడుతూ శరీరంలో అతి ముఖ్యమైన కళ్ల పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలని తెలిపారు. ముఖ్యంగా పిల్లలు ఆటల్లో పడి కంటికి తీవ్రమైన దెబ్బలు తగిలించుకుంటున్నారని, అలా జరగకుండా ఐ ప్రొటెక్షన్ షీల్డ్స్ ధరించాలని సూచించారు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఇండోర్ గేమ్స్ పట్ల కాకుండా ఆరుబయట ఎండ తగిలేలా ఆడుకునేటట్లు ప్రోత్సహించాలని చెప్పారు. పెద్దవారిలో ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధి ఉన్నవాళ్లు కంటి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని తెలిపారు. తమ ఆసుపత్రి ద్వారా అనేక కంటి శస్త్రచికిత్సలు తక్కువ ఫీజుతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మంచు రవళి, ఇతర పుర ప్రముఖులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఆయన కూడా నా ఫ్రెండే. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మా హాస్పిటల్ మీ అందరికీ కనుసన్నల్లోనే స్టార్ట్ అయ్యింది. ముఖ్యంగా ఇదే పుచ్చల వీధిలో మా నాంది పాత దశరథరామ్ గారి ఇంట్లో చిన్న క్లినిక్ స్టార్ట్ చేశాను నేను. ఆ తర్వాత ప్లేస్ సరిపోక ఎదురుగున్న రవి కాన్వెంట్ అప్పుడు తీసుకొని బెడ్స్ని అక్కడ పెట్టడం జరిగింది. తర్వాత ఇంకా మరి సూర్యబాబు గారు ముందుకు వచ్చి ప్లేస్ ఇవ్వడంతో అక్కడ మన స్వామి హాస్పిటల్ పుచ్చల వీధిలో స్టార్ట్ చేశాను. అయితే ఇప్పుడు కూడా నాకు ఒక ఐడియా ఉండేది, ఈ ఊర్లో ఒక మంచి ఐ హాస్పిటల్, కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ తీసుకురావాలని ఒక ఐడియా మొదటి నుంచి ఉండేది. అందుకోసం ఆ సంకల్పంతో అదే మాదిరిగా అడుగులు వేస్తూ ఒక 20 బెడ్ హాస్పిటల్, అత్యాధునికమైన హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్కి డ్యూటీగా చాలా కోట్లు పెట్టి ఇన్వెస్ట్ చేసి ఒక కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ పెట్టాను. దాంట్లో క్వాలిటీని కాంప్రమైజ్ అవ్వలేదు. అదే మాదిరిగా ఏ స్పెషాలిటీ డాక్టర్స్ అయితే అంటే గ్లొకోమాకి ఒక మంచి గ్లొకోమా డాక్టరు, అలాగే రెటీనాకి ఒక మంచి రెటీనా డాక్టరు, ప్రతి దాంట్లో కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఒక మంచి టీంని తీసుకొచ్చి ఈరోజు మన విజయనగరంలో ఎంతోమంది పేదవాళ్ళు వస్తున్నారు. అదే మాదిరిగా విఐపీస్ కూడా ఏమాత్రం వెనకం చేయకుండా ధైర్యంగా ముందుకొచ్చి మన హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకునే స్థాయికి తీసుకొచ్చాను. అదంతా మీ అభిమానంతోనే జరిగింది. మీ అందరికీ ఈ సభాముఖంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో అందరూ కూడా ఈ క్వాలిటీ కేర్ని మీరు ఉపయోగించుకోవాలని ఈ సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను. మరి అటువంటి వ్యక్తి వచ్చి ఈరోజు ఫ్రీ ఐ క్యాంపులో పాల్గొనడం, మరి మీసాల మధు గారు ఆధ్వర్యంలో, రమాదేవి గారు కార్పొరేటర్ గారు ఆధ్వర్యంలో నిర్వహించడం, దాన్ని నేను ప్రారంభించడం, ఇది మరీ నా అదృష్టంగా భావిస్తూ అటువంటి పెద్ద వ్యక్తి వచ్చినప్పుడు ఆయన సేవలను వినియోగించుకుంటే సత్ఫలితాలు ఇస్తాయి. ఎందుకంటే ఇంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. ఆ నయనంలో ఈ 2 జిల్లాల్లో దానికి సంబంధించిన వైద్యంలో టాప్ డాక్టర్ ఆయన. అలాంటి పెద్ద ఆయన వచ్చినప్పుడు ఆయన్ని గౌరవించి మీరు వీలైనంత వరకు ఆ టెస్టులు చేయించుకోవాల్సిందిగా కోరుతూ నమస్కారం.
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలో ఎంపీడీఓ ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో మంగళవారం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం యోగాంధ్ర ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిరోజు యోగా చేయడంతో మానసిక ఒత్తిడి దూరం అవుతుందని తెలిపారు. యోగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును సమతుల్యం చేయడానికి దోహదపడుతుందని వివరించారు. యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదు, శారీరక దృఢత్వం, ప్రశాంతత, మనశ్శాంతిని అందించడంలో సహాయపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, స్కూల్ సిబ్బంది, యోగా శిక్షకులు, ప్రజలు పాల్గొన్నారు. లాప్రోస్కోపీ శస్త్రచికిత్సల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ ఏ శ్రీరామ్మూర్తి విజ్ఞప్తి చేశారు. మంగళవారం విజయనగరం పట్టణంలోని సాయి ఆసుపత్రిలో జిల్లా ఆర్య వైశ్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ గైనకాలజిస్ట్ కట్టమూరి సింధూరిని సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో మహిళలకు గర్భసంచికి సంబంధించి ఏర్పడే సమస్యల శస్త్రచికిత్సకు లాప్రోస్కోపీ ఉచితంగా చేయడం జరుగుతుందని, వారు మందులు కొనుగోలు చేసుకుంటే సరిపోతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గైనకాలజిస్ట్ డాక్టర్ సింధూరి మాట్లాడుతూ మహిళలకు కడుపులో ఏర్పడే వివిధ రకాల కాయలు, గాల్ బ్లాడర్ తదితర చికిత్సల కోసం కుట్టు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానం ఎంతో శ్రేయోదాయకమని పేర్కొన్నారు. సాయి ఆసుపత్రిలో లాప్రోస్కోపీ శస్త్రచికిత్స పేదలకు ఉచితంగా చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు సిహెచ్ నాగరాజు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఆర్య వైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మా హాస్పిటల్లో ఉచిత లాప్రోస్కోపిక్ శిబిరం నిర్వహించడం జరిగింది. డాక్టర్ కట్టమూరి సింధూర మేడం గారిచే ఈ ఆపరేషన్ చేయబడుతుంది. లాప్రోస్కోపీకి ఒక ఐడియా ఏంటంటే ప్రతి స్త్రీ కూడా కోత కుట్టు లేకుండా కీహోల్ సర్జరీ ద్వారా ఆపరేషన్ చేయించుకున్నట్లయితే వెంటనే వాళ్ళ పనిలోకి వెళ్ళిపోతారు. ఇన్ఫెక్షన్ రేట్ ఉండదు. మళ్ళీ పేగులు బయటికి రావడం, హెర్నియాలు రావడం ఇలాంటి కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. లాప్రోస్కోపీ సర్జరీ అంటే చాలామంది కరెంట్ ఆపరేషన్ అనే మిస్కాన్సెప్ట్తో ఉన్నారు. చాలా కాస్ట్లీ అనేటువంటి భయంతో ఉన్నారు. ఈ యొక్క కాన్సెప్ట్ నుంచి ప్రజలను తప్పించడం కోసం జిల్లా వార్య సంఘం పెద్దలందరూ కూడా ఈరోజు ఇక్కడ సమావేశమై ప్రతి మనిషి కూడా అతి తక్కువ ఖర్చుతో ఫ్రీగా చేయటానికి, మందులు ఖర్చు పెట్టుకుంటే చాలు అనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్తో చేస్తున్నాం. ఒకవేళ ఎవరైనా పెద్దలు వీళ్ళు నిరుపేదలు బాబు మందులు కూడా పెట్టుకోలేరు అంటే మన ట్రస్ట్ ద్వారా కూడా మందులు కూడా ఇచ్చి ఫ్రీగా ఆపరేషన్ చేయడానికి మా సంస్థ సంకల్పించింది. ఈరోజు లాప్రోస్కోపీ ఫ్రీ క్యాంప్ పెట్టారు హాస్పిటల్లో. ఎవరైనా సరే పేదవారు, ఆర్యవైశ్యులు, గుర్తించినటువంటి పెద్దలు ఉంటే వాళ్ళకి మందులు ఒక్కటే ఖర్చు పెట్టుకొని ఆపరేషన్ ఫ్రీగా చేస్తాము. లాప్రోస్కోపీ సర్జరీ ఏదైనా కడుపు నొప్పికి సంబంధించిన ఆపరేషన్లన్నీ లాప్రోస్కోప్ ద్వారా చేయొచ్చు. లాప్రోస్కోప్ అంటే కోత అవేం ఉండదు, కరెంట్ అవేం పెట్టరు. పేషెంట్కి చిన్న కీహోల్ సర్జరీ, చిన్న గంటు పెట్టి అందులో కెమెరా పెట్టి చూసి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అది క్లియర్ చేస్తాము. ఇది అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. సాక్షి మీడియాలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి 4 రోడ్ల కూడలి వరకు సాక్షి ఎండీ వైఎస్ భారతీరెడ్డి మౌనం వీడాలి అంటూ పెద్ద ఎత్తున మహిళలు నినాదాలు చేస్తూ ర్యాలీని సాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతి పట్ల వైకాపా నేతలు మొదటి నుంచి విషం చిమ్ముతున్నారని, వారి ఉద్దేశాలను చర్చల పేరుతో వారి మనుషుల ద్వారా బహిర్గతం చేశారని ఆరోపించారు. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రపంచ దేశాలే మెచ్చుకుంటున్న రాజధాని అమరావతిపై విష ప్రచారం తగదని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర రాజధాని అమరావతిని చూడాలన్నారు. గత వైసీపీ పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని ధ్వజమెత్తారు. అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేసి 3 రాజధానుల పేరిట కాలయాపన చేశారని మండిపడ్డారు. ఇప్పుడిప్పుడే చంద్రబాబు వ్యవస్థలను గాడిన పెడుతున్నారని, రాష్ట్రం నెమ్మదిగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందని తెలిపారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అమరావతికి రైతులు భూములు ఇచ్చారని, అలాంటి వారిపై అనుచిత వ్యాఖ్యలు తగవని హితవు పలికారు. ఎప్పటికైనా వైసీపీ నాయకులు ప్రభుత్వంపై దుష్ప్రచారాలు ఆపి ప్రజల సమస్యలపై పోరాటం చేయాలని కోరారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్న ఆర్టికల్ని వెలుగులో తీసుకొచ్చి సాక్షి అనే ఛానల్లో పెద్దగా చర్చ చేస్తూ ఆ చర్చ మీద అమరావతిని కించపరుస్తూ, అయితే గత పరిపాలన చేసినటువంటి పాలకులు దాన్ని నిర్వీణం చేయడానికి, రాష్ట్రాన్ని భవిష్యత్తుని పూర్తిగా నిర్వీణం చేయడానికి, అమరావతిని కాన్సెప్ట్ని పూర్తిగా నిర్వీణం చేయడానికి వాళ్ళు 3 రాజధానులను కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన అందించడం మనందరికీ తెలుసు. అమరావతి కోసం రైతులు త్యాగం చేసిన భూమిని కూడా వాళ్ళు దుర్వినియోగం చేసి కొన్ని మిస్యూటిలైజ్ చేయడం కూడా మనం చూసాం. అమరావతి కోసం, అమరావతి రాజధానిని మళ్ళీ నెలకొల్పడం కోసం, మళ్ళీ రాజధాని అమరావతి అవ్వాలని అక్కడ ఉన్నటువంటి రైతులు, ముఖ్యంగా మహిళా సోదరులు అందరూ కూడా నిలబడి అమరావతి వాళ్ళ తాలూకా ప్రఖ్యాతి కానీ, అమరావతి తాలూకా ఇంపార్టెన్స్ కానీ, వాళ్ళు చేసినటువంటి త్యాగాన్ని ప్రజానికానికి తెలియజేసి ఈరోజు మళ్ళీ మన రాజధాని అమరావతిని నెలకొల్పడానికి ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. అయితే గత పాలకులు కేవలం వాళ్ళకు కొన్న దుర్మార్గమైన ఆలోచనతో అమరావతిని నీరు కార్చడానికి, అమరావతిని కాన్సెప్ట్ని డిమోటివేట్ చేయడానికి ఈరోజు ఒక డిస్కషన్ ఒక సాక్షి మీడియాలో జరిగి ఒక తప్పుడు ఆలోచన అనేది నేను భావిస్తున్నాను. ఈరోజు ప్రభుత్వం ఏదైనా సరే ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం కానీ, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. వాళ్ళ తప్పుడు మెసేజ్లు ఇచ్చి ఒక మనిషిని కానీ, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి కానీ ఇలా కించపరచడం అంటే ఖచ్చితంగా చాలా బాధాకరమైన విషయం అనేది మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇప్పటికీ 3 రోజులైనా కూడా జరిగిన సంఘటన గురించి కానీ, జరిగిన విషయం గురించి కానీ ఆ మీడియా తాలూకా ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా రియాక్ట్ అవ్వడం చాలా బాధాకరం. మరి అక్కడ ఉన్నటువంటి లీడర్స్ కూడా ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న మాట్లాడుతూ చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన కూడా ఆలోచించాలి. పరిపాలన అనేది కంప్లీట్గా అభివృద్ధి బాటలో వెళ్ళాలి, ఒక పాజిటివిటీ క్రియేట్ చేయాలి, ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు పిలుపునిచ్చి ప్రతి విషయంలో కూడా చాలా ఆలోచన చేస్తూ పనిచేస్తూ ఉంటే ఈరోజు చాలా తేలిగ్గా ఎక్కడో ఉన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్న ఆర్టికల్ని వాళ్ళు బేస్ చేసుకొని, అది ఒక సర్వే డీటెయిల్స్, అది కూడా ఒక ప్రాంతానికి చెందింది కాదు, ఒక ప్రదేశానికి చెందింది కాదు, కేవలం ఒక రాష్ట్రంలో ఓవరాల్ రివ్యూని వాళ్ళు దాన్ని మిస్కమ్యూనికేట్ చేస్తూ ఒక ప్రాంతానికి మాట్లాడి తప్పుడు మాట్లాడినారంటే చాలా బాధాకరం చెప్తుంది. ఎందుకంటే జర్నలిజం చేసేవాళ్ళు ఖచ్చితంగా ఒక ఆధారపూర్ణ ఉండాలి. ఒక మాట అన్నారంటే ఖచ్చితంగా దానికి ప్రూఫ్ ఉండాలి. ఫుల్ ప్రూఫ్ లేకుండా ఏదో ఒక న్యూస్ ఛానల్ ఒక ఆర్టికల్ వచ్చిందని దాన్ని ఈ రకంగా మాట్లాడడం కూడా చాలా తప్పని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా దీనికి సమాధానం అయితే మాజీ ముఖ్యమంత్రి వారు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక మీడియా ఛానల్ కూడా ఉన్నటువంటి ఓనర్షిప్ వాళ్ళు కూడా ఈరోజు దాన్ని ఖండించట్లేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా, రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా దాన్ని గమనించాలని ముఖ్యంగా మీ ద్వారా కోరుకుంటున్నానని తెలియజేసుకుంటున్నాను. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోయాయన్న వైసీపీ మహిళా నేతలు. కూటమి పాలన వైఫల్యమైందని వ్యాఖ్య. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు. మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలన్న సిఐటియు. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదని హెచ్చరిక. రాజధాని అమరావతిపై విష ప్రచారం తగదన్న మంత్రి కొండపల్లి. వైసీపీ నాయకులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.